స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. సంఘం ఎవరిది? ఎవరైతే రక్తాన్ని చిందించారో, ఎవరైతే రక్తాన్ని కార్చారో వారిది సంఘం. అంతేగాని ఇష్టం వచ్చిన పేర్లు సంఘానికి పెట్టుకోవడానికి వీల్లేదు. ఎవడో పెట్టాడు సంఘం పేరు, ఎవడో పెట్టాడు సంఘాన్ని విడదీసి ఆ సంఘం పేరు అది కదా, మనం అదే సంఘం పెట్టుకుంటే కుదరదు, వేరొక సంఘం పెట్టుకోవాలని మొట్టమొదట్లో జరిగింది సంఘానికి పేరు. అలా కాలక్రమేణా పేర్లు మార్చుకుంటూ వచ్చేసి అసలైన సంఘం ఉందామంటే బైబిల్లో అలా ఉండిపోయింది. అది ఆ సంఘం కోసం క్రీస్తు మాత్రమే శ్రమ పడ్డాడు. తన రక్తాన్ని ఇచ్చిన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంతే తప్పించి